హాయ్ హలో వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అసలు ఈ కృష్ణాష్టమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ కొడుకుగా జన్మించాడు. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున కంసుడి చెరసాలలో కృష్ణుడు జన్మించాడు. కృష్ణుని పుట్టినరోజు సందర్భంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానాలన్నీ చేసుకుని దేవుణ్ణి భక్తిగా పూజించుకుంటారు. కృష్ణుని భక్తులు ఉపవాసాలు కూడా ఉంటారు. సాయంత్రం వేళలో కృష్ణుడికి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఆ రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, మీగడ వంటి వాటితో నైవేద్యాన్ని ఈ కృష్ణాష్టమి రోజు గుమ్మం మొదటి నుంచి చిన్ని అడుగులతో శ్రీకృష్ణుడి ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టుగా చిన్ని పాదాలు వేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లోకి తొందరగా చిన్ని కృష్ణుడు రావాలని మొక్కుకుంటూ ఉంటారు. అలా మొక్కుకొని చిన్ని కృష్ణుడిని ఉయ్యల్లో పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతారు. మంచిగా పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో చిన్ని కృష్ణుడిని ఉయ్యాల ఊపుతారు. అలాగే చాలా చోట్ల ఉట్లు కూడా పెడుతూ ఉంటారు. ఉట్టి కొట్టేది పల్లెటూర్లలో అన్ని చోట్ల ఇప్పుడు ఉట్లు పెట్టి కొడుతూ ఉంటారు. ఈ విధంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి కృష్ణుడి వేషాలు, గోపికల వేషాలు వేసి తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. అలా నేను ఈరోజు మా నక్షత్ని కూడా రెడీ చేస్తున్నాను. మేల్కొని ఉంటే రెడీ చేయడం కష్టమవుతుంది కాబట్టి పడుకున్నప్పుడు బొట్లు ఒకటి పెడుతున్నాను. లేచినాడంటే అంట తుడుకుంటాడని. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఎంత అందంగా ఉన్నాడో అందరు చూసినారు. నక్షిత్ బాగున్నాడు అని అన్నారు. మరి మా నక్షిత్ ఎలా అనిపించాడో మీరు కింద కామెంట్లో చెప్పండి. ఈ చిన్ని కృష్ణుడి వేషంలో మా నక్షిత్ చేసిన అల్లరి అంతింత కాదు. మీరు కూడా చూడండి. ఇక్కడైతే నేను వెన్న పూస్తున్నాను మొహానికి. కానీ వాడు పూసే కొద్దీ మొత్తం తింటూనే ఉన్నాడు. పూస్తుంటే నాకేస్తున్నాడు మొత్తం. వాడికి బాగా టేస్ట్ అనిపించినట్టుంది. అది ఇవ్వలేదని మాతో ఏడ్చినాడు కూడా. చూడండి, ఫ్లూట్ ఇస్తుంటే ఇసిరి కొట్టేస్తున్నాడు. ఆ ఫ్లూట్ అయితే నేనే తయారు చేశాను. ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్లు చూసినాడు. చూడు, ఇద్దరు అమ్మలో ముద్దుల కొడుకు అయిపోయినాడు నక్షిత్ ఈరోజు. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఏడుస్తుంటే కూడా ఈరోజు ఎంత క్యూట్ అనిపించినాడో నక్షిత్ అయితే. ఏడ్చుద్దురు అంటే కూడా అట్లే ఏడుస్తున్నాడు వాడు. ఇప్పుడు మళ్ళీ అది తినిపిస్తూ ఉంటే సైలెంట్ అయిపోయినాడు. మా సిరి తినిపిస్తూ ఉంటే మా సిరికి ఇచ్చేయి కొరికేసినాడు వాడు పాపం. ఇప్పుడు మొత్తం తినాలని ట్రై చేస్తున్నాడు దాన్ని. కానీ మేము దాన్ని వాడికి ఇవ్వడం లేదనమాట. అది పెట్టి తీసుకున్నందుకు ఆ డ్యాన్స్ చూడండి. డ్యాన్స్ తీసుకున్నామని కోపం వచ్చింది వాడికి. ఎంత ఇష్టంగా తిన్నాడు వాడైతే. ఇంట్లో ఇలా పాదాలు వేసుకొని పూజ కూడా చేసుకున్నాం మేము.
చూడండి చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటే ఎంత బాగా వస్తున్నాడు, చిన్ని కృష్ణులాగా. వాడు ఎక్కడ పడిపోతాడా అని వాళ్ళ పిన్ని వెనకాలనే వస్తుంది. ఇప్పుడు అందరికీ బాగా చెప్తాను మా నక్షిత్. ఇవన్నీ మేము తీసుకున్న పిక్స్ చూసేయండి లాస్ట్ వరకు. మా సిరి చేయి కొరికినాడు ఇడవాడు. ఎంత కోపంగా చూస్తున్నాడు చూడండి. మళ్ళీ ఇక్కడ నాకేం తెలియదు అన్నట్టు అమాయకంగా కూర్చున్నాడు. ఇక్కడ మా నాన్నమ్మ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.